హాయ్ గైస్, దిస్ ఇస్ జీవసి. వెల్కమ్ టు ద ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. యాక్చువల్గా ఇది గుడ్ మార్నింగ్ అయితే కాదు, ఇప్పుడు అందరూ పడుకునే టైము. ఇప్పుడు వచ్చేసి 2:41 అవుతుంది టైము. ఇప్పుడు నా రైడ్ వచ్చేసి 850 కిలోమీటర్స్ ఉండబోతుంది. లాస్ట్ టైం కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు అయితే ఇంట్లో ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు. దానివల్ల అయితే ఇప్పుడు లాంగ్ లీవ్ సెట్ చేసుకొని ఊరైతే వెళ్ళిపోతున్నా. లగేజ్ కూడా ఎక్కువైతే ప్యాక్ చేసుకోలేదు. షటిల్ బ్యాగ్స్ అవేమైతే పెట్టలేదు. జస్ట్ ఒక కాలేజ్ బ్యాగ్లో లగేజ్ పెట్టుకున్నా, వెనకాల సెట్ చేసేసిందని. చీకట్లో అయితే కెమెరా అంత పెద్దగా కనిపించదు కాబట్టి ఇప్పుడైతే బ్యాగ్లో పెట్టేస్తున్నాను. అయితే ఫటాఫట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మార్నింగ్ లైటింగ్ లేదని కెమెరా అయితే పెట్టలేదు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సెట్ చేసుకుందాం అనుకున్నా, కానీ పొద్దున ఫుల్గా ఆకలి వేసింది. అందులో మెయిన్ ఏంటంటే బాగా నిద్ర వస్తుంటే ముఖం కడుక్కొని కొద్దిగా ఎర్లీగానే తినేసాను బ్రేక్ఫాస్ట్. తర్వాత విజయవాడ క్రాస్ చేశాక అలా ఆన్ చేద్దాం అనుకున్నా, బట్ విజయవాడ అదైతే కృష్ణా రివర్ మీద ఉన్న ఫ్లైఓవర్ మీద అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్, భయంకరమైన ట్రాఫిక్ జాము విజయవాడలో ఎంటర్ అయినప్పటి నుంచి. మరీ నాకు ఆ ట్రాఫిక్ జామ్ క్రాస్ చేయడానికే 1.5 hours పట్టేసింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఎక్కడ ఆగుద్దేలే, స్పీడ్గా వచ్చేసాను. మరి చాలా ఎక్కువ దూరం వచ్చాను. 500 kilometers ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఒక 350 kilometers దాకా బ్యాలెన్స్. నాకు ఇప్పుడు టైం వచ్చేసి 11:59 అవుతుంది. లాస్ట్ టైం కేరళ ట్రిప్లో అయితే ఇదే సేమ్ రూట్లో నేను 2 స్టాప్ తీసుకున్నా ఊరు వెళ్ళడానికి. ఒకటి గిద్దలూరు, లాస్ట్ స్టాప్ అనంతపూరు. కానీ ఇప్పుడైతే కొద్దిగా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను కదా, 3 o'clock ఆ టైంలో బాగా స్టార్ట్ అయ్యా. ఎగ్జాక్ట్ అంటే 3:20. బయలుదేరక ముందు అసలు పడుకోలే. దానివల్ల మొత్తము మన వైజాగ్ నుంచి ఆల్మోస్ట్ ఇంక రాజమండ్రి రీచ్ అయ్యేంత వరకు మొత్తం ఇంకా అప్పటి వరకు తెల్లారలే. ఫాగీ మొత్తం రోడ్లు మొత్తం ఫాగే. ఇక్కడ నుంచి అక్కడ ఆ వెహికల్ వస్తున్నంత డిస్టెన్స్లో కూడా ఏ వెహికల్ అనిపించలే, అంత ఫాగీగా ఉండే. అందులో పక్క మనకు నిద్ర మొత్తం ఎక్కేసింది, ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. అలా కంట్రోల్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రిఫ్రెష్ అయిపోయా. ఇప్పటివరకు 8 hours జర్నీ చేసా. 8 hours జర్నీలో 500 kilometers కంప్లీట్ చేశాను. ఇంకా వచ్చేసి 350 అంటే ఆల్మోస్ట్ ఎంత లేదని ఒక 6 hours దాకా పట్టచ్చు. 8 hours 500 అంటే 5.5 hours దాకా పట్టచ్చు. 300 kilometers 5.5 hours కూడా ఎక్కువే, 5 hours మ్యాక్స్. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5-7 లోపే రీచ్ అయిపోతాను ఊరు. కానీ గూగుల్ మ్యాప్ మాత్రం 7 hours చూపిస్తుంది ఇంకా. ఎందుకంటే ఈ రోడ్స్ చాలా చిన్నగా ఉంటాయి, ప్లస్ అంత నీట్గా ఉండదు నాకు తెలిసి. మేబీ గుంతలు ఉంటాయి అక్కడక్కడ, ప్లస్ స్పీడ్ బ్రేకర్స్ ఒకటి ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఇది కొద్దిగా డిలే అవ్వచ్చు. లాస్ట్ టైం నేను స్టే చేశాను అని చెప్పా కదా, అది ఇదే ఊరు గిద్దలూరు. జస్ట్ లాస్ట్ టైం నేను 5 o'clock అలా రీచ్ అయ్యాను ఈవినింగ్. ఈ విషయాలు అయితే 2:30. అప్పుడు చాలా చీకటి పడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఊరు దాటంగానే నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాం. చీకట్లో ఫారెస్ట్లో ఎందుకు అని చెప్పేసి లాస్ట్ టైం వెళ్ళలేదు. ఇప్పుడు 2:30 కాబట్టి ఈజీగా క్రాస్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఇంకైతే లంచ్ అయితే అవ్వలేదు నాది, లంచ్ చేయాలి ఫస్ట్. అయితే నిద్ర అయితే భయంకరంగా వస్తుంది నాకు. నిన్న చేసిన మిస్టేక్ ఏంటంటే నేను మార్నింగ్ నిద్రపోవాల్సి ఉండేది. కానీ ఏమైందంటే బండికి వచ్చేసి హెజార్ లైట్స్ వేయించాను, ప్లస్ బోబో మొబైల్ హోల్డర్ వేయించాను. ప్లస్ అలా సిటీలోకి వచ్చేసి తిరిగేసి వచ్చి పడుకునేసరికి సాయంత్రం 6 అయింది. 6 తర్వాత ఇంకా నిద్ర పట్టలేదు. మళ్ళీ 12 గంటలకి ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ మార్నింగ్ 3:20కి అలా బయలుదేరాను. నిద్ర లేకపోవడం వల్ల అరగంటకు ఒకసారి బండి అలా పక్కన ఆపి గంటకు ఒకసారి ముఖం మీద నీళ్ళు వేసుకొని వెళ్తున్నా. అలా చల్లగా గాలి తగులుతుంది, కళ్ళు అయితే వాలిపోతున్నాయి. నాకు తెలిసి ఇంకా నేను 200 kilometers జర్నీ చేయాల్సి ఉంటుంది. నల్లమల్ల ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు
నాకు తెలిసి ఇది ఒక 10 km ఉంటుంది అనుకుంటా మొత్తం ఇది ఫారెస్ట్ లోపల రోడ్డు. నేను ఈ ఫారెస్ట్ రోడ్లో రావడం ఇది థర్డ్ టైం ఇది. ఇది థర్డ్ టైం వెళ్తున్నాను నేను ఇటు ఈ రోడ్లో. అక్కడక్కడ ఈ సైన్ బోర్డులు ఉంటాయి కానీ లయన్స్ క్రాసింగ్, లయన్స్ జోన్ అది అని నాకు ఇంతవరకు ఎప్పుడు కనపరాలి. అయితే 3 సార్లు ఎప్పుడు కనపరాలి. మేబీ కనపరవు ఇక్కడ చాలా వరకు. కొద్దిగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తుంటాయి. నాకు ఏదైనా వైల్డ్ అనిమల్ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కెమెరా ఆన్ చేస్తా. కెమెరా ఎందుకు ఆన్ చేయాలంటున్నా అంటే ఇదే రూట్ మీద నా ఈ ఛానల్లో 2 వీడియోస్ ఏమో ఉన్నాయనుకుంటా. ఇంకా అలా చెప్పిందే చెప్పి చూపించి ఎందుకు ఎవరికి అలా బోర్ కొట్టు అని చెప్పేసి అయితే నేను కెమెరా ఆన్ చేయాలంటున్నా. నాకు తెలిసి వైల్డ్ అనిమల్స్ ఇవి తప్ప అంతకుమించిన వైల్డ్ అనిమల్స్ ఇంకే కనపడవు అడవిలో. రోడ్డు మీద లోపలికి వెళ్తే ఉండొచ్చేమో మేబీ, మనకైతే తెలియదు, మనం ఇప్పుడు వెళ్ళలేదు. చాలామంది ఇలాంటి ఫారెస్ట్ ఏరియాల్లో ఏం చేస్తుంటారంటే రోడ్డు మీద కోతులకేమో బిస్కెట్స్ ఇలాంటివన్నీ ఇస్తుంటారు. అదేమైందంటే అసలు ఎప్పుడు చేయకూడదు. ఫారెస్ట్ అనిమల్స్కి అలా ఫుడ్ అసలు పెట్టకూడదు ఎప్పుడు. ఎందుకంటే వాటికి అలా అలవాటు అయిపోయి ఒకదానికోటి అన్నీ రోడ్డు మీదకి వచ్చేస్తాయి. వాటికి అది డేంజర్ చాలా. ఏదో వెహికల్ చూసుకోకుండా వచ్చి గుద్దేస్తే అనవసరంగా ప్రాణం పోతుంది. అందుకే ఎప్పుడైనా కానీ అనిమల్స్కి ఇలాంటి ఫారెస్ట్ ఏరియాలో ఎప్పుడు ఫీడ్ చేయకూడదు. అది చాలా రాంగ్ నాకు తెలిసినంత వరకు అయితే. అక్కడ బోర్డ్స్ కనిపిస్తాయి, డోంట్ ఫీడ్ అనిమల్స్ అని. చుట్టూ కనచూపు మేర కనపడేది మొత్తం ఫారెస్టే. అబ్బా, దీంట్లో అలాపై మధ్యలో పడేసి రావాలి, హైలైట్ ఉంటుంది. అబ్బా, అది వచ్చేసి కొత్త రైల్వే లైను. పాత రైల్వే లైన్ పైన నుంచి ఉంటుంది. ఆయన అప్పట్లోనే గ్రేట్, ఏం టెక్నాలజీ వాడి కట్టినారు కానీ ఒక సిమెంట్ కనిపిస్తలేదు, ఏం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా స్టాండర్డ్గా అలా నిలబడి ఉన్నాయి అంతే. వేరే లెవెల్, అప్పట్లో టెక్నాలజీ వేరు. టెక్నాలజీ లేని టెక్నాలజీ. ఇంతటితో ఫారెస్ట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఎప్పట్లాగే ఆశ్చర్యపడడానికి ఏం లేదు, ఏం కనిపించలేదు, ఒక మంకీస్ తప్ప. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా 155-160 కిలోమీటర్స్ ఉంది అనంతపూర్. మేబీ ఇప్పుడు టైం వచ్చేసి 3:12. 150 అంటే ఒక 2 hours 123 hours. మేబీ 6 o'clock అలా రీచ్ అయిపోతా అనుకుంటున్నా. నేను మార్నింగ్ అదే అనుకున్నా, 6-7 అని. చూద్దాం. ఫైనల్గా అయితే నల్లమల ఫారెస్ట్ తర్వాత చిన్న చిన్న పల్లెటూరులో తిరిగి ఫైనల్లీ అయితే హైవే ఎక్కబోతున్నాం. ఇది కర్నూలు అనంతపూర్ అంటే హైదరాబాద్ బెంగళూరు హైవే ఇది. జస్ట్ ఇక్కడ ఒక చిన్న రైడ్ తీసుకొని హైవే ఎక్కేస్తాం. హైవే ఎక్కిన తర్వాత ఇంకా 72 కిలోమీటర్స్. ఇంటి వరకు ఒకటే రోడ్డే, ఎటు మలుపు లేదు. ఇంకా ఇప్పటికి టైం వచ్చేసి 5:12 అవుతుంది. అంటే నేను మార్నింగ్ 3:20, 14 hours అయింది నాన్ స్టాప్. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఆగుదాం అనుకున్నా కానీ ఆగలేదు. చీకటి పడకముందు వెళ్ళిపోదాం అని చెప్పేసి స్పీడ్ కొట్టుకుంటూ వచ్చేసాను. ఫస్ట్ ప్రతి 100 అటు ఇటుగా రెస్ట్ ఇస్తుంటే లాస్ట్ 200 కిలోమీటర్స్ ఒకసారి కూడా బ్రేక్ వేయలే. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, రైట్కి వెళ్తే కర్నూలు వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్గా 72 కిలోమీటర్స్, 1 hour 10 minutes చూపిస్తుంది. అందుకని తక్కువే పడుతుంది, ఎందుకంటే 4 lane. మనం కొట్టే కొట్టుడికి నాకు తెలిసి ఒక 40 minutes అంతే, 40-50 minutes లోపలే. 1 hour కూడా పట్టదు. 1 hour కానీ బిలో 1 hourలో వెళ్ళిపోతాం. ఇంకా 30 kilometers ఉంది.
సన్సెట్ కాకముందు ఇంటికి పోవాలనుకున్నా, సన్సెట్ అయిపోతుంది ఒక పక్క. మేబీ రీచ్ అవ్వలేకపోవచ్చు, 10 నిమిషాలు అటు ఇటుగా లేట్ అవ్వచ్చు. 6:30 లోపు అయితే పక్కా రీచ్ అయిపోతా. ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. 40 కిలోమీటర్స్ వచ్చేసాను. 22 మినిట్స్లో 42 కిలోమీటర్స్ వచ్చాను. ఇంకా 30 కిలోమీటర్స్ పెండింగ్. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయా. ఎగ్జాక్ట్గా 3:20కి స్టార్ట్ అయ్యా, 6:15కి ఎండ్. అంటే ఆల్మోస్ట్ 15 అవర్స్, 850 కిలోమీటర్స్ నాన్ స్టాప్ జర్నీ. మధ్యలో భోజనం కూడా చేయలేదు. వెరీ సేఫ్గా అయితే రీచ్ అయిపోయా, చాలా సేఫ్గా. చాలా చోట్ల చాలా క్లోజ్ కాల్స్ కూడా అయ్యాయి నిద్ర మత్తులో. బట్ గాడ్ అవర్ సైడ్. ఓకే, వ్లాగ్ ఇంతటితో సమాప్తం. అందరికీ బాయ్ బాయ్.